సాధారణంగా గాలుల కదలికల వల్ల పీడనాలు ఏర్పడతాయి. ఈ పీడనాలు రెండు రకాలు: అల్పపీడనం, అధిక పీడనం. గాలులు కూడా వేడిగాలి, చల్లగాలి అని రెండు రకాలు ఉంటాయి. ఇవి భూమి, సముద్రం మీద వ్యాపించి ఉంటాయి. సహజంగా వేడిగాలి తేలికగా ఉండి పైకి చేరుతుంది. చల్లగాలి నీటి తేమ కారణంగా బరువుగా ఉండి భూ ఉపరితలం మీదకు చేరుతుంది. సముద్ర ఉపరితలం వేడెక్కడం వల్ల చల్లగాలిలో ఉండే తేమ ఆవిరై తేలికగా మారి పైకి చేరతాయి. గాలిలో ఉండే నీటి ఆవిరి కూడా ఘనీభవించి నీటి స్ఫటికాలుగా మారుతుంది. అవన్నీ కలిసి దట్టమైన మేఘాలుగా ఏర్పడతాయి. ఎక్కువ మొత్తంలో గాలుల పైకి చేరటం వల్ల భూ ఉపరితలం మీద ఖాళీ ఏర్పడుతుంది. దీన్నే అల్పపీడనం అంటారు. ఈ నేపథ్యంలో చుట్టూ ఉన్న గాలులు అల్పపీడనం వైపు పరుగులు తీస్తాయి. ఆ వీచే గాలులతో పాటే మేఘాలు కూడా పైనుంచి చల్లగా మారి వర్షంగా కురుస్తాయి. ఆ గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటే అల్పపీడన ప్రాంతంలో గుండ్రంగా వేగంగా తిరుగుతూ ఉంటాయి. అల్పపీడనం మరింత తీవ్రమైతే వాయుగుండంగా, ఇంకా బలపడితే తుఫానుగా మారుతుంది.